నేనైతే మధ్యాహ్నం షాప్కి వెళ్తాను. ఒక్కోసారి ఎందుకో ఏమో కానీ ఎంత టైం అయినా మనకి సరిపోదు అసలు, ఎందుకో ఏంటో. ఎగ్ కర్రీ ఇట్లా ఎవరికైనా ఇష్టమా? మాకైతే చాలా ఇష్టం. దోసకాయ కూరలైనా టమాటాలైనా గుడ్లు ఇట్లా కొట్టిపోసి కుకింగ్ చేసుకొని తింటామంటే చాలా ఇష్టం మాకు. టీవీ అయితే మా బాబు ఏది పెడితే అది చూసుకుంటా నేను అన్నం అయితే తింటున్నాను. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఎంత గట్టి కోరుతున్నాను ఎందుకంటే షాప్లో ఉన్నాను. నేనైతే ఈ వీడియో వాయిస్ ఓవర్ షాప్లో ఉండే ఇస్తున్నాను. ఇది మెయిన్ రోడ్ కదా, ఈ రోడ్డు ponte అయితే మస్తు డిస్టర్బెన్స్ ఉంటుంది. మా ఇంటి దగ్గర కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే 10-12 రోజుల తర్వాత ఇవాళ ఒక్కరోజే వర్షం అట్లా ఆగి కొంచెం గాలి వస్తుంది. ఎండ అయితే మామూలుగా వెళ్ళింది. బట్టలు ఉతుక్కునేటోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. గిన్నెల సౌండ్లు అన్ని సౌండ్ లేక బాగా వినపడుతున్నాయి నాకైతే. నేను అక్కడ కూడా డైరెక్ట్ వీడియో పెట్టలేను ఎందుకంటే ఎక్కువ సౌండ్స్ వస్తాయి కాబట్టి అట్లా పెట్టలేను. ఒక్కోసారి మనం ఎంత వేడికి కావాలనుకుంటే అంత చల్లగా ఉంటుంది. ఎటన్నా వెళ్ళాలన్నా ఏదైనా పని ఉన్నదన్నా ఈ అన్నం కూర అయితే అస్సలు చల్లారదు. ఉప్పు అని ఊరుకుంటూ తినాల్సి వస్తుంది. ఇవాళ ఏంటో నాకు ఎక్కువ బర్డెన్ లాగా అనిపిస్తుంది. తినాలన్నా అంత ఓపికగా తిన్నట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. నేనైతే షాప్కి వెళ్తున్నాను. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవబోతుంది. వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.